శ్రీ ఫోన్ లిఫ్ట్ చేయరా. శ్రీ, అది నాకు ఐస్ క్రీమ్ అనిపిస్తుందిరా. టైం ఎంత అవుతుందో చూసినావు అసలు? అంటే వర్షం పడుతుంది కదా, అందుకనే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. ఈ వర్షంలోనా? ఏరియాలో అసలు కరెంటు కూడా లేదు. అవునా, మా ఏరియాలో కూడా లేదు. ఏమైంది? ఏం లేదు, కరెంటు పోయింది కదా, నా కాలుకి దెబ్బ తగిలింది. టేబుల్ ఉంది అక్కడ, కనిపించలేదు. మరి కరెంట్ పోతే ఎవరు తిరగమన్నారు నేను ఇల్లంతా? అరే నేను బయటికి వస్తుందే నీకోసం కదా. నా కోసమా? నేను ఎట్లా వస్తా ఇప్పుడు? టైం ఎంత అవుతుంది నువ్వు చూసినావా నువ్వు? అరే శ్రీ ప్లీజ్ రా. ఈ టైంలో ఏందే నువ్వు? రావా, నాకు వర్షంలో ఐస్ క్రీమ్ తినాలని ఉంది. నువ్వు వినవా అసలు? మా ఇంట్లో వాళ్ళందరూ పడుకున్నారు, నేను మెల్లగా బయటికి వస్తున్నా. నాకు తెలీదు నువ్వు కూడా వస్తున్నావు ఇప్పుడు. సరే ఆగు, ఏం చూస్తున్నావు? త్వరగా రా, 10 minutesలో. number you have dialed is currently busy. To dial చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. అరే ఈ దొరకట్లేవే, ఎందుకన్ని సార్లు కాల్ చేస్తావు? దీనికి ఇంత నా మీద వదలాలా? అమ్మయ్యా దొరికినాయి, వస్తున్నా ఆగు. మొత్తం బురద బురద ఉంది. స్టార్ట్ అవ్వట్లేదు. ఈ హెడ్ లైట్ ఇట్లా పని చేస్తలేదు. ఇంటి ముందుకు వచ్చేసిన నేను. పదా త్వరగా పోనీ. అరే ఎందుకంత తొందర పెడతావు? ఆగు, గుంతలు ఉన్నాయి, ఏం రోడ్డు కనబడతలేదు, గుంతలలో పడతాం. చెప్తానే ఉన్నా గుంతలు ఉంటాయని, అయినా నీకు ఇష్టం కదా ఇట్లా గుంతలలో పడడం. నవ్వకు నువ్వు. ఎక్కడికి వెళ్దాం చెప్పు? ఎప్పుడు వెళ్తాం కదా. ఈ టైంలో అది ఓపెన్ ఉంటుందా అసలు? వెళ్ళి చూద్దాం కదా. క్లోజ్ ఉంది కదా, ఏం చూద్దాం? సరే ముందుకెళ్ళి చూద్దాం పదా. అరే అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది చూడరా. చూసినా, ఆగు, బైక్ టర్న్ చేస్తున్నా. వర్షం ఎక్కువ అవుతుంది, తొందరగా తీసుకో ఏం కావాలో. పద షెడ్ కిందకి వెళ్దాం. ఉంటావా? నాకొద్దు. ఈ వర్షంలో నేను ఐస్ క్రీమ్ తిన్నానంటే పొద్దుగాల జ్వరం అడ్డం పడితే ఇక నేను వద్దా, నేనే తినేసలే. సిటీ మొత్తం కరెంట్ లేదు అనుకుంటా, స్ట్రీట్ లైట్స్ కూడా ఆఫ్ ఉన్నాయి. అరే అవును కదా. వెళ్ళిపోతే వెళ్దాం పదా, వర్షం తగ్గింది. లాస్ట్ ఒక్క చాక్లెట్ ఐస్ క్రీమ్ ఉందిరా. సరే ఎక్కువ దారిలో తిను. ఈ వర్షంలో ఫుల్గా తడిసిపోయినాం మనం. ఇట్లనే బాగుందిరా వర్షంలో. నీకు ఇష్టం కదా ఇట్లా వర్షంలో తిరగడం?
ఇట్లా వర్షంలో తడిసిన మా అమ్మకి తెలిసింది అనుకో ఏం లేక నన్ను చంపేస్తుంది. మరి మా ఇంట్లో రోజు రాత్రి తిరుగు అని పంపిస్తారు. మాటలకైతే తక్కువ లేదే నువ్వు. సరే మీ ఇల్లు వచ్చేసింది దిగు ఇంకా. నేను ఇలానే కూర్చుంటా బండి మీద. మీ అమ్మని పిలుస్తా చెప్తున్నా. పిలుచుకో. అత్తా దిగుతున్నా కొల్లకు.